హాయ్ అండి, వెల్కమ్ టు జేఎం టైలరింగ్ వర్క్స్. ఈరోజు మనం బేసిక్ హ్యాండ్స్ కటింగ్ ఎలా ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. బేసిక్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి హ్యాండ్ కటింగ్. ఫస్ట్ నేను ఈ హ్యాండ్ కటింగ్ అనేది మీకు చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది నేను చెప్తానండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది మనం మీటర్ క్లాత్ తీసుకుంటాం కదండి. కటింగ్ చేయడానికి మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయడానికి మీటర్ క్లాత్ తీసుకుంటాము. అయితే ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఒకవైపు కట్ చేద్దామండి. అది వచ్చేసి 2 మడతలు పెట్టుకోవాలండి. అంచులు మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదండి, ఆ అంచులు 2 సైడ్కి ఉండేలాగా మడత పెట్టుకోవాలండి. 2 మడతలు ఫస్ట్ 2 మడతలు పెట్టుకున్నాక ఈ ఫ్లవర్ అనేది వచ్చింది కదండి, దీనికి ఫ్లవర్ ఏ విధంగా అయితే వస్తుందో అంచులు ఆ విధంగా పెట్టుకోవాలండి. ప్లెయిన్ది అయితే మాత్రం అంచులు ఒకవైపే ఒక సైడ్కి మాత్రమే ఉండాలండి. అది హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. ఆ అంచులు అనేవి పెట్టుకుంటే ఇప్పుడు మనం 4 మడతలు అది పెట్టుకుంటామండి. ఈ 4 మడతలు పెట్టుకునేటప్పుడు ఆ కటింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి. 4 కటింగ్ లేనివి మన సైడ్ ఉండాలి. ఇప్పుడు 4 మడతలు అవి 4 క్లాతుల్లాగా వచ్చాయండి. దాన్ని కొంచెం మనం నీట్గా ముడతలు అయిపోయేలాగా ఐరన్ చేసుకోవాలి. అవి మనం కట్ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి నీట్గా ఉన్నదో లేదో చూసుకుంటూ కట్ చేసుకుందామండి. ఈ ఫ్లవర్ వచ్చేదైనా ప్లెయిన్ అయినా అంచులు మనం ఇటు ఒక సైడ్ వస్తే చాలా అందంగా వస్తుందండి హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం కొల జాకెట్ చూసుకుందాం. కొల జాకెట్ ఎలాగైతే ఉందో అలాగే మనం నీట్గా పొడవు ఎంతైతే ఉందో పొడవు ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ కొల జాకెట్ అనేది పొడవు కరెక్ట్గా చూసుకోవాలండి. మా వీడియోని లైక్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేతి పనికి అంటే హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదండి, ఆ హ్యాండ్ వర్క్కి మనం ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒక స్కేల్ డ్రాయింగ్ గీసుకుందామండి. స్కేల్తో ఒక 1 ఇంచ్ గ్యాప్తో మనం చేతి పని చేసుకోవడానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుందామండి. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్తో అది మనం స్కేల్తో డ్రా అనేది గీసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేతి పొడవు చూసుకుందామండి. చేతి పొడవు లూజు ఎంత ఉందనేది మనం చూసుకోవాలండి. కొల బ్లౌజు ఇచ్చిన వాళ్ళు కొంతమంది పొడవు పెంచమంటారు, కొంతమంది తగ్గించమంటారు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. ఇప్పుడైతే నేను సేమ్ కొల బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే పొడవు చూసుకుంటున్నానండి. ఈ పొడవు వచ్చేసి మనకి 6.25 అలా వచ్చిందండి. 6.25 బ్లౌజ్కి కరెక్ట్గా మనం పొడవు అనేది చూసుకోవాలండి. ఈ పొడవు అనేది కస్టమర్ అయితే కరెక్ట్గా నాకు బ్లౌజ్ ఎంతైతే హ్యాండ్ పొడవు ఉందో అంతే నాకు పెట్టండి అని చెప్పారు. ఆవిడకి అలా ఉన్నట్లుగానే మనం పెడితే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు 6.25 దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది పెట్టానండి. ఆ మార్కింగ్ దగ్గరికి మనకి అసలు గీత అనేది ఎక్స్ట్రా అనేది అరించే ఖర్చుకి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి టేప్తో చూసుకుంటూ మళ్ళీ అరించి అనేది ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు లూజ్ బ్లౌజ్ చేతి లూజ్ ఎంత ఉందనేది నేను చూస్తున్నాను. చేతి లూజు 5.5 అలా వచ్చిందండి. 5.5 ఆ 5.5కి మనం కింద కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అక్కడ ఒక మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జాకెట్ కూడా మనం కొల బ్లౌజ్ అనేది మనం మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడాలండి. చూసాక అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా మనం పొడవు వెడల్పు అంటే చేతి లూజు చేతి పొడవు 2 సరిగ్గా ఉన్నవి లేవు చూసుకుందామండి. ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది మనం అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ ఆమ్ రౌండ్కి ఈ చేతి లూజ్కి ఆ పైన చేతి పొడవు ఈ మూడిట్లకి కలుపుకుంటూ ఆమ్ రౌండ్ డౌన్ అనేది మనం ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకుందామండి.
మార్కింగ్ చేసుకోవడానికి అయితే ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుందండి. మీకు చూపించడం కోసం బేసిక్ వాళ్ళకి కొంచెం త్వరగా రాదు కదండి, అది ఆమ్ రౌండ్ అనేది గీసుకోవడానికి బేసిక్ వాళ్ళకి త్వరగా రాదు కాబట్టి ఈ స్కేల్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ స్కేల్ సాయంతో మీరు ఇలా డ్రాయింగ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ రౌండ్ అనేది. నేను చెప్తున్నవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తేనేనండి నీట్గా మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2.5 ఇంచీలు మనం తీసుకోవాలండి ఎక్స్ట్రా ఖర్చుకి. 2.5 ఇంచీలు తీసుకొని దానికి ఒక డ్రాయింగ్ అనేది వేసుకుందామండి నీట్గా. ఇప్పుడు 6 ఇంచు ఖర్చుకి మనం ఎక్స్ట్రా 6 ఇంచు డాట్ పెట్టుకున్నాం కదండి, అదే ఎక్స్ట్రా ఖర్చు అలా డౌన్కి మార్కింగ్ అనేది మనం రౌండ్గా తీసుకోవాలండి. కింద మనం మార్కింగ్ ఎలాగైతే వచ్చిందో ఆర్మ్ రౌండ్కి దీనికి నీట్గా పైన కూడా మనం తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కటింగ్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుందండి. నా ఈ వీడియో కరెక్ట్గా ఎంతో నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్. ఇది మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఈ డాట్ అనేది కట్స్ అనేది తీసుకోవాలండి. అమరం దగ్గర ఈ కింద హ్యాండ్ దగ్గర కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఎక్కడ హ్యాండ్కి మడత పెట్టుకోవాలనేది కింద హ్యాండ్ వర్క్కి ఎక్కడ మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక 1 ఇంచు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచు మన హ్యాండ్ పొడవు దగ్గర నుంచి 1 ఇంచు ఉంచుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి 1/2 ఇంచు లోపలికి మరలా అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కలిసేలాగా అక్కడ మనం చిన్న 1/2 ఇంచు గ్యాప్తో డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రంట్ ఉగ్గు రాకుండా చాలా నీట్గా వస్తుందండి. ఆ ఉగ్గు అనేది రాకుండా ఉండాలంటే ఫ్రంట్ లోత్ అనేది అది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు అది నీట్గా కట్ చేసుకుందాం. నేను ఈ చేసిన వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. ఈ కమెంట్స్ ద్వారాగా నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఏ వీడియో కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను బ్యాక్ అనేది బేసిక్ వాళ్ళకి బ్యాక్ అనేది కటింగ్ వీడియో పెడతానండి. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టాను కదా, నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెడతానండి. ఇది నేను చెప్పింది అయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. చాలా త్వరగా టైలరింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగే నేను చేశానని నేను అనుకుంటున్నానండి. నా వీడియో తప్పనిసరిగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.